నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. పీసీఓఎస్ ఉంటే పిల్లలు కలగడంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇది చాలామంది పేషెంట్స్ ఉండే అనుమానం అండి, చాలామంది పేరెంట్స్ కన్సర్న్ కూడా. సో పీసీఓఎస్ ఉంటే పిల్లలు కలగడంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పీసీఓఎస్లో హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దీనివల్ల శరీరంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల పిల్లలు కలగడంలో ఇబ్బంది ఉండొచ్చు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఈ ఎగ్ రిలీజ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో అండం విడుదల కానప్పుడు ఈ నీటి బుడ్డలు ఏర్పడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పీసీఓఎస్ అని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అని. అందులో ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అలా ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా కొంత వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ పిండం ఏర్పడినా కూడా గర్భసంచిలో పిండము వెళ్ళి అది అతుక్కొని మళ్ళీ ఎదగడానికి అవసరమైన ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం, అందులో కూడా ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పీసీఓఎస్ ఉన్నవాళ్ళు పిల్లలు కావాలంటే ఏం చేయాలి? సో చాలామందికి ఉండే అనుమానం అది. ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు నార్మల్గా అయితే మేము మ్యారేజ్ అయ్యాక 1 year వరకు వెయిట్ చేయమంటాం పిల్లలు కలగడానికి. కానీ పీసీఓఎస్ ఉంది అని డెఫినెట్గా తెలిసిన మహిళలు మాత్రం మ్యారేజ్ అయ్యాక 6 months వరకు వెయిట్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా తొందరగా అంటే 2 to 3 monthsలోనే మీరు హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. సో ఫస్ట్ పేషెంట్ రాగానే మనం ఏం ఎగ్జామినేషన్ చేస్తాం, ముఖ్యంగా వీళ్ళల్లో వెయిట్ అండి. చాలామంది పేషెంట్స్ వాళ్ళ హైట్కు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటారు. సో బాడీ మాస్ ఇండెక్స్ మనం క్యాల్కులేట్ చేసి వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు అంటే ఓవర్ వెయిటా, అండర్ వెయిటా, లేదు నార్మల్ వెయిట్ రేంజ్లో ఉండి పీసీఓఎస్ ఉందా అనేది ఫస్ట్ మనం కేటగరైజ్ చేయాలి. తర్వాత వేరే ప్రాబ్లమ్స్, ఆండ్రోజెన్ ఎక్సెస్ అని నేను చెప్పాను కదా ముందు వీడియోలో. సో ఆండ్రోజెన్ ఎక్సెస్ వల్ల వాళ్ళకి ఏదన్నా అంటే క్లినికల్ ఫీచర్స్ ఏమి, ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం, అంటే మొహం మీద మీసాల్లాగా గడ్డంలాగా ఉండడము, మెడ వెనుక భాగంలో నల్లగా ఉండడం, ఇలా ఏమన్నా ఉందా? ఇలా క్లినికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇన్వెస్టిగేషన్స్. సో ఎటువంటి పరీక్షలు వీళ్ళకి అవసరం అవుతాయి? వీళ్ళ పరీక్షలో ఫస్ట్ థింగ్ ఏమంటే అల్ట్రాసౌండ్ అండి, అంటే స్కాన్. ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనము అండాశయంలో నీటి బుడ్డలు ఎంత సైజు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అండాశయము పరిమాణం ఎంత ఉంది అంటే వాల్యూమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఆమెకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గర్భసంచిలో వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు బయటపడే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏమి బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో ఏం చెక్ చేస్తాము, మనం ఆండ్రోజెన్ ఎక్సెస్ అనుకున్నాం కదా, సో ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవసరమైతే చెక్ చేస్తాం. క్లినికల్గా ఆండ్రోజెన్ ఎక్సెస్ ఫీచర్స్ ఉంటేనే మనకు దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకు క్లినికల్ ఫీచర్సే మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటే ఈ నీటి బుడ్డలు ఉన్న వాళ్ళు, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో చాలాసార్లు చాలా కామన్గా ఉండే ఇబ్బంది ఏమంటే హైపోథైరాయిడిజం, అంటే టీఎస్హెచ్ అనే హార్మోన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం. సో థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీగా అవసరమవుతుంది. దాంతోపాటుగా కొందరికి ప్రొలాక్టిన్ కూడా అవసరమవుతుంది. ఇంకా ఆమె ఏజ్, ఆమె సైకిల్స్ ఉన్న ప్యాటర్న్, బ్లీడింగ్ ఎలా అవుతుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఏఎంహెచ్ అంటాం, యాంటీ ములీరియన్ హార్మోన్ లెవెల్స్ కూడా మనం కంపల్సరీగా చెక్ చేస్తామన్నమాట. సో ఇలా బేసిక్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ కూడా అండి దీనిలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే దీనిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎలా అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, హోలిస్టిక్ అప్రోచ్ అవసరం అవుతుంది. అంటే మనము చాలా ఫ్యాక్టర్స్ మనము అడ్రస్ చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వెయిట్ రిడక్షన్. ఎస్పెషలీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వెయిట్ రిడక్షన్ మరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో వెయిట్ రిడక్షన్ ఎలా రావాలి? ఫస్ట్ ఏమి ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే కూడాను ఊరికే ఇంటి దగ్గర నడవడము, ఇంటి పైన నడవడము, అవి వాకింగ్ లాగా మనం కన్సిడర్ చేయలేమండి. వాకింగ్ చేయాలి అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది. యాక్చువల్గా వాకింగ్ అనేది కనీసము వారంలో 150 minutes చేసుకోవాల్సి ఉంటుంది. లేదు విగరస్ ఎక్సర్సైజ్ అంటే జాగింగ్ కానీ ట్రైనర్స్ దగ్గర చేసుకుని అయితే 75 to 80 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది.
సో మనకు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డయట్ చేంజెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ రిడక్షన్ అనేది మొదలవుతుంది. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న వెయిట్లో ఒక 10% వెయిట్ లాస్ వచ్చిందంటే చాలా మందిలో ఆటోమేటిక్గా ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది స్పాంటేనియస్గా రెజ్యూమ్ అవుతుంది. ఒక 5% వెయిట్ తగ్గంగానే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. అంటే చాలామంది మేము ఇట్లా ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పినప్పుడు కొంత టైం ఇస్తాము. ఎవరైతే నిజంగా సిన్సియర్గా అడ్వైస్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గి వస్తారో చాలాసార్లు దే కమ్ విత్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి ఇంకా అసలు ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో వెయిట్ రిడక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటి, వీళ్ళలో ఎగ్ రిలీజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఎగ్ డెవలప్మెంట్కు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము, ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము. అవసరాన్ని బట్టి ట్యాబ్లెట్ డోస్ పెంచుతాము, లేదు కొందరిలో ఇంజెక్షన్స్ కూడా అవసరం పడవచ్చు. సో ఎగ్ రిలీజ్కు మళ్ళీ మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. మనం పెట్టిన ట్రీట్మెంట్కి ఎగ్ గ్రోత్ ఎలా ఉంది, అన్నం పెరుగుదల ఎలా ఉంది అనేది ఫాలో చేసుకొని అన్నం పెరుగుదల కరెక్ట్ సైజ్కు రీచ్ అయినప్పుడు అన్నం విడుదలకు ట్రిగ్గర్ అంటామండి, అది ఇంజెక్షన్ ఇస్తాము. ఆ సమయంలో భార్యాభర్త కలయిక ఉండడం వల్ల గర్భం నిలబడే అవకాశం ఉంటుంది. వేరే అంటే హస్బెండ్ నుండి ఎటువంటి ఇబ్బంది లేకుంటే న్యాచురల్గానే చూడమంటామండి. ఒకవేళ ఈ కంప్లైంట్తో పాటు ఏదైనా హస్బెండ్ సెమెన్ కూడా పారామీటర్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే మనము టైమ్డ్ ఇంటర్ కోర్స్ మీద వదిలేయకుండా మనము ఐయుఐ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, వీళ్ళల్లో గ్లూకోజ్ మెటబాలిజం అనేది ఆల్టర్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు అవసరమైతే మెట్ఫార్మిన్ అనే డ్రగ్ కూడా యాడ్ చేస్తామండి. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ చేశాము కానీ మనం అనుకున్న విధంగా రెస్పాన్స్ లేదు, అలాంటప్పుడు మనకు ఇంకొక అదర్ ఆప్షన్ ఏమంటే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం. అంటే ఆపరేషన్ చేసి నీటి బుడ్డలను పగలగొట్టడం. ఇది టెంపరీగానే మనకు రిజల్ట్ ఇస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే మనం అప్పటికి ఉన్న నీటి బుడ్డలు పగలగొట్టేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరీ నుండి వచ్చే ఆండ్రోజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మనం పెట్టే ట్రీట్మెంట్కు రెస్పాన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చేసుకోకుండా ఉన్న నీటి బుడ్డలు ఆపరేషన్ చేసి పగలగొట్టేస్తే నార్మల్ అయిపోతుంది అనుకుంటారండి. కానీ అది అస్సలు కుదరదు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషనే. వీటన్నిటితో పాటు మనము దీని హెల్ప్ తీసుకోవచ్చు అంతే లాప్రోస్కోపీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా బయటపడిపోతుంది. ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్ పేటెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే సర్జరీ కాబట్టి ఎప్పుడు మనం అది ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోం. ఒకవేళ ఇవన్నీ ట్రై చేసినా కూడా మనం అనుకున్న విధంగా ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు అప్పుడు మనము ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, అంటే అసిస్టెడ్ నాట్ ఆర్టిఫిషియల్ కరెక్ట్గా చెప్పాలంటే, సో మనం ఏఆర్టీ హెల్ప్ తీసుకోవచ్చు. సో పీసీఓఎస్ అనేది చాలా మందిలో పిల్లలు కలగడానికి ఇబ్బంది కలిగించవచ్చండి. బట్ స్టిల్ ఇది ట్రీటబుల్ కాజ్, అంటే ట్రీట్మెంట్ ఉన్న కాజు. ఇప్పుడు కొన్నిటికి ట్రీట్మెంట్ ఉండదు. సో ట్రీటబుల్ కాజ్ అయినప్పుడు మనము పూర్తిగా ఎఫర్ట్ పెట్టి కరెక్ట్గా డాక్టర్ చెప్పినట్టు చూపించుకుంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో పిల్లలు కలిగే అవకాశము చాలా మెరుగవుతుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.